భాగవతము దశమ స్కందం పూర్వభాగం తృణవర్తోపాఖ్యానం. కృష్ణి చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి జీవితంలో పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దిశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యంను చేరుకుంటారు. కథా శ్రవణం చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు సుఖమహర్షి చెప్పిన బాహ్య కథనే విన్నాడు. విని మోక్షమును పొందాడు కదా. జీవితంలో అసలు భాగవతం వినడం కానీ చదవడం కానీ చాలా గొప్ప విషయములు. భాగవతంను విన్నంత మాత్రం చేత కానీ జీవితం కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరిగింది అని లెక్క. ఒకనాడు నంద్రవజ్రంలో పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకొని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో ఉన్న కృష్ణుడు చాలా బరువైపోయినట్లుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడేమిటి అనుకొని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుడు పంపిన ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణవర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నులలో పడిపోయింది. ఇంతకు పూర్వము ఎప్పుడు అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమైన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. అందరూ కన్నులు మూసి వేసుకొని ఏమైంది అని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు. కేవలం కృష్ణుణ్ణి అపహరించడమే అతని లక్ష్యం. ఆవర్తము అంటే త్రిప్పడం. గిరగిరా తిప్పుతూ కృష్ణుణ్ణి ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి కింద పడేయాలని అతని ఉద్దేశం. సుడికాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుణ్ణి తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది. రాక్షసుడు చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకు వెళ్ళిపోతున్నప్పుడు రాక్షసుడు కృష్ణుణ్ణి పైకి తీసుకువెళ్ళిపోతుంటే కృష్ణుడు తన చిన్న చిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టేసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరూ చెయ్యలేని పనిని తను చేస్తున్నాను కదా అని రాక్షసుడు సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు. ఈ బరువుకి వాడు క్రింది పడిపోవడం మొదలుపెట్టాడు. ఇంత బరువుగా ఉన్నావేమిటి, వదులు వదులు అని అరవడం ప్రారంభించాడు. పట్టుకుంటే వదలడం పరమాత్మకుండదు. ఆనాడు బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠమును పట్టుకుంటే పైనుంచి తృణవర్తుడు అలా కింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్ల కుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకొని మరలా ఏమీ తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం చూస్తున్న వాడిలా దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు. తల్లి చూసింది. ఏమీ తెలియని వాడు, భక్తుడైన వాడు, పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుణ్ణి తను రక్షించుకుంటాడు. ఇక్కడే ఈ తృణవర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి ఉన్న చిన్ని కృష్ణుని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయంను విజ్ఞాపన చేసింది. ఈ పద్యము గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం. గత జన్మంబులనేమి నూచితిమో, యాగశ్రేణులేమేమి చేసితమో, ఎవ్వారికేమి పెట్టితిమో, ఏ చింత రాత్రింబొద్దో పుచ్చితిమో, సత్యమునేమి పలికితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచ్చట కృష్ణార్భుకం నిర్భయున్. పిల్లలకి గండం వచ్చి ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలను ఆ గండము తరుముకు వచ్చేస్తుంది. అది ప్రమాద రూపంలో ప్రాణములను తీసుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాద రూపంలో మృత్యువు ప్రాణమును తీసుకు వెళ్ళాలా వద్దా అని అప్పుడు ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఫలితం ఇవ్వాలి. పిల్లల ప్రమాదం నందు వెళ్ళిపోతుంటారు. వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకెళ్లే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు.
ఇప్పుడు ఆ పిల్లవాడి గండం గట్టెక్కించడానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యములు ఏవైనా ఉన్నాయా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నట్లు ఉంటుంది. కానీ ఆ నోము ఫలితం ఆ నోము నోచిన వారికి కొన్ని కోట్ల జన్మలు కాపాడుతాయి. సత్యం చెప్పడం చాలా కష్టం. సత్యమును పలకాలి. మహాపురుషుల ఆశ్రమములను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరుతో నీతో సమానమైన వారు. అలాగే భగవంతునికి పూజలు చేయాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈ మాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకుని పొంగిపోయి ముద్దులు పెట్టుకుని, నానా, నేను బతికున్నానురా, నువ్వు దొరికావు అంది. చిత్రం ఏమిటంటే ఎన్ని మార్లు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటన్నిటినీ చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మ అని తెలియనక్కర్లేదు. ఈ లీలలో అంతరార్థం ఏమిటి? తృణము అంటే గడ్డి పరక. దానికన్నా తేలికైనది ప్రపంచంలో ఉండదు. ఆవర్తనము అంటే త్రిప్పుట. త్రిప్పేది ఏది? తృష్ణ. తృష్ణకి తృణవర్తనుడు అని పేరు. గృహస్థు పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటే మరలా పుణ్యమును సంపాదించేసుకుంటూ ఉండాలి. అందువలన ప్రయత్నపూర్వకంగా మరలా పుణ్యం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే దెబ్బతినడు. వచ్చే జన్మలయందు కూడా ఇది నిలబడుతుంది. ఒక్కొక్కరు చేసుకునే పుణ్యం వలన అతడు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్కొక్కడు ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసి వస్తుంది. కానీ తృష్ణ యందు మీరు చిక్కుకోకూడదు. వచ్చిన దాని యందు తృప్తి లేక ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఇంకా ఆ సంపాదనకు హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. కానీ అది అర్థం లేని దాపరికం అయిపోతే అది తృష్ణగా మారుతుంది. దీని వలన వాడు ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోతాడు. అలా తిరగడంలో డబ్బు సంపాదించి ఒకనాడు మరణిస్తాడు. ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యమంతా వ్యయమైపోతుంది. అందువల్ల వీడు ఉత్తర జన్మలో దరిద్రుడు అవుతాడు. మీరు 100 రూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం 5 రూపాయలు పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి. మరి ఉత్తర జన్మకు పుణ్యం అవసరం కదా. అందుకని ఈ 5 రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమ చేయబడతాయి. దీనివలన ఉత్తర జన్మలో అన్న వస్త్రములకు లోటు లేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలియాలి. అది తెలియకపోతే మనిషి పాడైపోతాడు. డబ్బు సంపాదించు, కానీ తృష్ణకు లొంగకు. తృష్ణకు విరుగుడు తృప్తి. తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగి చూసి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్నిటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. తృప్తితో తృష్ణను గెలవగలగాలి. తృణవర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందరాజ్య ప్రజలందరికీ కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే తృష్ణ గడ్డి పరకను చేసి తిప్పేస్తుంది. నందరాజ్య ప్రజలందరూ కృష్ణ కృష్ణ అని ఏడ్చారు. అప్పుడు కృష్ణుడు తృణవర్తుని చంపాడు. చంపి తనేవాళ్లకు దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా? తను దక్కాడా? తనే దక్కాడు. కాబట్టి అస్తమానం భగవంతుని నామం చెప్పడము మొదలుపెట్టినట్లయితే అదే భగవంతుణ్ణి మీ దగ్గరకు తీసుకువచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమమైన మార్గంలోకి తిప్పేస్తుంది. అలా తిప్పి ఏదీ గెలవలేక జీవితం పాడైపోతుందనో దానిని గెలవగలిగిన మార్గమును ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. మనము తరించడానికి భగవంతుని నామము రూపము పట్టుకుంటే చాలు అని తృణవర్తోపాఖ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది కృష్ణ పరమాత్మ సౌజన్యం అంటే.